మా రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ అన్న గారి నాయకత్వంలో 2029లో అధికారంలో వస్తామని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. యూత్ కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తులు. ఇది బీఎస్పీ అనేది మన పార్టీ, మన ఇంటి పార్టీ లాంటిది. సుమారుగా 10 లక్షల ఉద్యోగాలు రావాలంటే ఏనుగు గుర్తుకు ఓటేయండి. మన పిల్లలు విమానంలో ఎక్కాలంటే ఏనుగు గుర్తుకు ఓటేయండి. నేను ఏనుగు మీద ఎక్కి ప్రగతి భవన్ వెళ్ళి కూర్చుంటానని అన్న వ్యక్తులు ఇవాళ కారెక్కి వెళ్ళిపోవడం జరిగింది. రానున్న రోజులలో బహుజనవాదం బలపడుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ నేనే. అదే బీసీ బిడ్డగా నేను చెప్పగలుగుతా ఉన్నా. ఇక్కడ తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా హీరోలుగా బీఎస్పీ ఉండబోతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకు అంటే గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయినా కానీ వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి గడిలో పాలన, రెడ్ల పాలన, దొరల పాలన ఇవి అంటున్నాం. మీరు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి లేదా బీసీ వర్గానికి ఒక రకక సామాజిక వర్గం వ్యక్తిని పోతే కనీసం వాళ్ళ గేటు దగ్గర కూడా గేటు తాగడి అని కూడా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా అన్ని రంగాల్లో వివక్షత ఉంది. ఆ వివక్షత మార్పు చెందింది, రూపాంతరం చెందిందే తప్ప వివక్షత పూర్తిగా లేదు అని వైనాల కార్తీక్ గారి గురువుగా భావించిన తరుణంలో తక్కలపల్లి రవీంద్రరావు గారే A1 మాధవరెడ్డి నుండి